హలో అండి. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 ఎగ్జామ్స్ అయిపోయాయి ఆల్రెడీ. అదేవిధంగా దానికి సంబంధించిన స్కోర్సు అండ్ 2 సెషన్‌లని కలిపి బెస్ట్ స్కోర్ తీసి దాని ప్రకారంగా ర్యాంక్స్ గూడా అలాట్ చేస్తారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. సో, ఆ ర్యాంక్స్ ఎప్పుడు అలాట్ చేస్తారంటే సెషన్ 2 స్కోర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా ర్యాంక్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది దానిపైన మనకి ఈరోజు న్యూస్ ఉందనమాట. సో, ఆ విషయం గురించే ఈరోజు మాట్లాడుకుందాము. సో, దానికి సంబంధించి మాట్లాడుకునే ముందు మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, మీకు జోసా 2025 గైడ్‌లైన్స్ కోసము ఒక ఫ్రీ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగిందనమాట. జోసా 2025 గైడెన్స్ అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో మీరు జాయిన్ అవ్వాలంటే ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయొచ్చు. లేదంటే దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా నేను ఇస్తాను మీకు. సో, అది క్లిక్ చేసి కూడా మీరు గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. అది ఫ్రీ గ్రూప్, ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో డైలీ అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. అదేవిధంగా మీకు జోసా కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు, తర్వాత సీసాప్ కౌన్సిలింగ్ అయిపోయి మీరు అడ్మిషన్స్ తీసుకునేంత వరకు కూడా మీకు గైడెన్స్ అయితే దాంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇకపోతే మనం వీడియోలోకి వెళ్దాము డైరెక్ట్‌గా. సో, యాజ్ పర్ ద స్కెడ్యూల్ మనకి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ బై 17th April 2025 అని చెప్పేసి మనకి ఇక్కడ స్కెడ్యూల్ అయితే చూపిస్తున్నారు. బై అని అంటే ఎప్పుడైనా 17th కంటే ముందు ఎప్పుడైనా రావచ్చు. బట్ ఆల్రెడీ 16th కూడా అయిపోయింది నిన్న. ఈరోజు 17th కాబట్టి మేబీ ఈరోజే ఇంకా డిక్లేర్ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి తెలుస్తుంది మనకి. ఇన్ఫర్మేషన్ కూడా అదే ఉంది. సో, ఏ టైంకి చేస్తారు అనేది మాత్రం ఇంకా మనకి ఎటువంటి క్లారిటీ లేదు. సో, దానికి సంబంధించిన న్యూసే మనకి 2-3 న్యూస్ పేపర్స్లో కూడా ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, జేఈఈ మెయిన్ ర్యాంకుల విడుదల నేడు అని చెప్పేసి ఈనాడులో మనకి ఆ న్యూస్ అయితే వచ్చింది. జేఈఈ మెయిన్ ర్యాంకులను గురువారం జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ విడుదల చేయనుంది. గత జనవరి ఇటీవల జరిగిన 2 విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. తుది విడత పరీక్షల ప్రాథమిక కీపై అభ్యంతరాల సమర్పణ గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. సో, కీ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే చేసుకోవాల్సింది అని చెప్పేసి మనకి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్. సో, దాని ప్రకారంగా అది కూడా ఆ డేట్ కూడా అయిపోయింది. సో, అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి తుది కీతో పాటు ర్యాంకులను వెల్లడిస్తారు. సో, ఫైనల్ కీ అనేది ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. ఆ ఫైనల్ కీ కూడా ఈరోజే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఫైనల్ కీ ఇచ్చి దాంతోపాటు మనకి ఈ ర్యాంక్స్ కూడా డిస్ప్లే చేస్తారనమాట. సో, ర్యాంక్స్ రిలీజ్ చేసినప్పుడు మీకు దాంట్లో క్లియర్గా తెలుస్తుంది మీకు ఎంత ర్యాంక్ వచ్చింది. దాంట్లో ఎలా ఉంటుంది అని అంటే సిఆర్ఎల్ అని ఉంటుందన్నమాట. సిఆర్ఎల్ కామన్ ర్యాంక్ లిస్ట్ అంటారు. అదేంటి అని అంటే అందరూ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ మీరు ఎంతమంది అయితే రాశారో జేఈఈ మెయిన్ ఎగ్జాము వాళ్ళందరినీ కలిపి ఒక లిస్ట్ తయారు చేస్తారు. దాని ప్రకారంగా మీ స్కోర్ని, మీ పర్సంటైల్ ఏదైతే ఉందో బెస్ట్ పర్సంటైల్ 2 సెషన్స్ నుంచి దాని ప్రకారంగా ర్యాంక్స్ అయితే అలాట్ చేస్తారనమాట. ఆ ర్యాంక్స్లో మీరు ఎక్కడున్నారు అనేది మీ సిఆర్ఎల్ ర్యాంక్ అనమాట. ఓకే, అదేవిధంగా దాంతోపాటు ఇప్పుడు జనరల్ ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే అంతవరకే ఉంటుంది. అలా కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకొక ర్యాంక్ కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓబీసీ క్యాండిడేట్ ఉన్నాడు. ఓబీసీ క్యాండిడేట్ ఉంటే అతనికి ఫస్ట్ సిఆర్ఎల్ ఉంటుంది అందరితో పాటు. అదేవిధంగా ఓబీసీ ర్యాంక్ కూడా ఉంటుంది. అంటే ఓన్లీ ఓబీసీ స్టూడెంట్స్ ఎంతమంది ఎగ్జామ్ రాశారో వాళ్ళల్లో ఈ క్యాండిడేట్ ఎంత ర్యాంకులో ఉన్నాడు అనేది ఓబీసీ యొక్క ర్యాంక్ అనమాట. సో, ఆ విధంగా మీకు 2 ర్యాంకులు ఉంటాయి. ఒకవేళ ఓపెన్ అయితే అందరికీ ఉంటుంది. సిఆర్ఎల్ అనేది అందరికీ ఉంటుంది. ఇదే ఓబీసీ క్యాండిడేట్ సపోజ్ పీడబ్ల్యూడి ఉన్నాడు అనుకోండి, అతనికి 3 ర్యాంకులు ఉంటాయి అన్నమాట. ఓబీసీ ర్యాంకు, సిఆర్ఎల్, ఓబీసీ ర్యాంకు, తర్వాత ఓబీసీ పీడబ్ల్యూడి ర్యాంక్ అని ఇంకొక ర్యాంక్ కూడా ఇస్తారు. దాంట్లో ఓబీసీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో దాంట్లో పర్టికులర్గా పీడబ్ల్యూడి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో ఇతను ఎన్నో నెంబర్లో ఉన్నాడు, ఎన్నో ర్యాంకులో ఉన్నాడు అనేది ఆ ర్యాంక్ యొక్క లిస్ట్ అనమాట. సో, దాని ప్రకారంగా మనకి ర్యాంక్స్ అనేవి ఉంటాయి. వాటిని చూసుకొని మీరు అంటే ఇప్పుడు ర్యాంక్ రాగానే చాలామంది ఏం చేస్తారు, మనకి ఏ కాలేజీలో అంటే ఐఐటి కాదు, ఎన్ఐటీలో ఏ ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది, ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో, దాంట్లో ఏంటి అని అంటే మనకి ఈ
కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో కేటగిరీ వాళ్ళు కేటగిరీ ర్యాంక్స్ చూసుకోవాలన్నమాట. ఓకే, ఈ జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్లో మనకి ఆ ర్యాంక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆ ర్యాంక్స్ని మీరు చెక్ చేసేటప్పుడు ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ అయితేనేమో సిఆర్ఎల్ ర్యాంక్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు ఓబీసీ లేదా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు అయితే మీ పర్టికులర్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో అందులో ఈ కేటగిరీ వైజ్ ర్యాంక్స్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదంతా కూడా మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడదాము. ముందుగా మనకి ఈరోజు ఈ ర్యాంక్స్ రిలీజ్ చేస్తే దాంట్లో ఉన్న అనాలిసిస్ కూడా మీకు నేను ఇంకొక వీడియోలో చెప్తాను. సో అనాలిసిస్ అయిపోయిన తర్వాత మనము మీ ర్యాంక్ని బట్టి మీకు ఏ కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అనేది కూడా మనము ఫర్దర్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఇంకొక ఇది ఏంటంటే ఇంకొక న్యూస్, జేఈఈ మెయిన్స్ పరీక్ష తుది కీలు వచ్చే వరకు వేచి ఉండండి అని చెప్పేసి ఎన్టీఏ మనకి చెప్తూ ఉంది. అంటే ఇప్పుడు ఓన్లీ ప్రైమరీ కీ మాత్రమే రిలీజ్ చేశారు, దాని మీద ఛాలెంజెస్ ఏమైనా ఉంటే మీరు పెట్టండి అని చెప్పేసి అన్నారు. అది కూడా అయిపోయింది. దాని ప్రకారంగా ఫైనల్ కీ ఏంటి అనేది వాళ్ళు రిలీజ్ చేయాల్సి ఉందన్నమాట. సో ఆ ఫైనల్ కీ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి. వెయిట్ చేయకుండా మీరు అనవసరంగా గందరగోళానికి గురి కావద్దు. సో అప్పటి వరకు అంటే కొంతమంది రకరకాలుగా బయట చెప్తూ ఉన్నారనమాట. సో అలాంటివి ఏమీ పట్టించుకోవద్దు. ఫైనల్ కీ రిలీజ్ చేసే వరకు వెయిట్ చేయండి. దాని ప్రకారంగా మీ యొక్క ఆన్సర్స్ ఉన్నాయా లేదా దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్తుందనమాట ఎన్టీఏ. సో మీరు వాటి గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఫైనల్ కీతో పాటు మనకి రిజల్ట్ కూడా డిక్లేర్ చేసి రిలీజ్ చేస్తారు కాబట్టి మనకి తెలుస్తుందన్నమాట. అప్పుడు కూడా మీరు ఇంకేదైనా ఆ ఫైనల్ కీని బట్టి మీరు మీ ఆన్సర్ షీట్ని క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇది మనకి ఈరోజు ఉన్న అప్డేట్ అనమాట. సో మనకి ఈ రిలీజ్ అయిన తర్వాత దానిపైన కంప్లీట్ అనాలిసిస్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అనాలిసిస్ ఎట్లా ఉంది ఏంటి అంటే ఎంతమంది రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, కేటగిరీ వైజు, తర్వాత స్టేట్ వైజు, ఇట్లాంటి రకరకాల డీటెయిల్స్ అయితే దాంట్లో ఉంటాయి అనాలిసిస్లో. మనం ఆ అనాలిసిస్ని మొత్తం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాము. సో తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. దీని తర్వాత ఇప్పుడు మనకి ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ ర్యాంక్స్ రిలీజ్ చేసిన తర్వాత టాప్ 2,50,000 క్యాండిడేట్స్ని అంటే కేటగిరీ వైజ్ కూడా రేషియో ప్రకారంగా తీసుకొని అందరినీ కలిపి ఒక 2,50,000 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో సెలెక్ట్ చేస్తే వాళ్ళు మాత్రం ఎవరైతే ఆ లిస్ట్లో ఉంటారో వాళ్ళంతా కూడా జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఆ జేఈఈ అడ్వాన్స్డ్ రాసిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఐఐటీస్కి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. ఒకవేళ దానికి ఎవరైతే ఎలిజిబుల్ కాలేదో వాళ్ళు ఓన్లీ జేఈఈ మెయిన్స్లో మాత్రమే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఐస్ అని 3 రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో వాటిల్లో మీరు అడ్మిషన్ కోసం ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట. ఐఐటీస్లో కావాలనంటే మీరు జేఈఈ మెయిన్లో క్వాలిఫై అయ్యి అదేవిధంగా జేఈఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ అయి ఉండాలి. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసి దాని తర్వాత మళ్ళీ మీరు దాంట్లో కూడా క్వాలిఫై అయి ఉండాలన్నమాట. సో ఇదంతా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు మీరు. కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది. సో వీడియోని కూడా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.